టీప్ టాప్ రెడీ అయ్యేటో పోతున్నట్టున్నారే, ఇంతకీ ఎక్కడికి పోతున్నారేంటి అని అంటారేమో. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, సిస్టర్ మీరు కుకింగ్ కి వాడే గిన్నెల్ని త్వరగా మార్చండి, లేదంటే మీరు త్వరగా పైకి పోతారు అని. ఇక మేమైతే నర్సంపేటలోనే అంబేద్కర్ సెంటర్ లో ఉన్న మహాలక్ష్మి బోల్ల షాప్ కి అయితే వచ్చినాము. యాక్చువల్ గా నా పెళ్లికి బోలు తీసుకుంది కూడా ఇక్కడే అన్నమాట. చాలా మంది అల్యూమినియం పాత్రతో పాటు నాన్ స్టిక్ కుక్ వేర్ కూడా యూజ్ చేస్తున్నారు. అవి అంత హెల్త్ కి మంచిది కాదని తెలిసి ఇంకా నేనైతే స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు అయితే చూస్తుంటే గింతంత ఉన్నాయి, కానీ వెయిట్ మాత్రం మామూలుగా లేవు. అంతా ఓకే, కానీ ఒక చిన్న సందేహం. ఇప్పుడు ఈ గిన్నెలు కొన్నామనుకో, రెగ్యులర్ గా వాడే అల్యూమినియం గిన్నెల్ని ఏం చెయ్యాలి అని ఆలోచించి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ గిన్నెలన్నీ కూడా మూట కట్టుకొని మళ్ళీ షాప్ కి అయితే వచ్చినాం. నేను రెగ్యులర్ గా వాడే ఇన్ని గిన్నెలు వేస్తే నాకు జస్ట్ ఒక్క స్టెయిన్లెస్ స్టీల్ కడాయి మాత్రమే వచ్చింది. ఇంకొన్ని మనీ పే చేసి మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చి కొత్త గిన్నెలు తీసుకున్నా అనే సంతోషం పక్కకు పెడితే రెగ్యులర్ గా వాడే గిన్నెలన్నీ కూడా వేసిన అనే బాధ అయితే ఉంది. మొత్తానికైతే 2 కడాయిలు తీసుకున్నాను, ఒకటి చిన్నది, ఇంకొకటి కొంచెం పెద్దగా ఉంటది. అండ్ దీంతో పాటు ఒక గిన్నె కూడా తీసుకున్నాను, బిర్యానీ చేసుకోవడానికి బాగుంటది కదా అని చెప్పేసి. ఇది 3 లేయర్ కోటింగ్ తో ఉంది, మస్తు మందం ఉంది అనమాట. చాయ్ పెట్టుకోవడానికి ఒక స్టీల్ గిన్నె, అలాగే వాటర్ మగ్ అయితే తీసుకున్నా. టోటల్ అయితే 4000+ అమౌంట్ అయితే అయ్యింది. పర్లేదులే, ఫస్ట్ మనకి హెల్త్ కదా ముఖ్యం. ఎనీవే, వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుద్దాం, ఉంటా, బాయ్.